ఈరోజు మహానాడు జరుగు ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఈ రోజు భూమి పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అయితే పెద్ద ఎత్తున హాజరవటం జరిగింది. ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి ఈ టీడీపీ నాయకులు ఇంత కసితో ఉన్నారనడానికి ఇక్కడ ఉన్న ప్రజలే నిదర్శనం. అయితే ఇప్పుడు మనతో మాట్లాడేందుకు కావలిపట్టిన టీడీపీ సీనియర్ నాయకులు, సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు గారు ఉన్నారు. అని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు భూమి పూజ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది నెల్లూరు జిల్లాకి ఒక ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మహానాడు కార్యక్రమం మన యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం, అది తొలి మహానాడు నెల్లూరులో దగ్గర కోవూరు ప్రాంతంలో జరగటం శుభపరిణామం. ఇలాంటి మహానాడు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే నెల్లూరు ఆతిథ్యానికి ఒక మంచి పేరు ఉంది. నెల్లూరు ప్రతి విషయంలో నెల్లూరు అంటే ఒక ప్రతిష్టాత్మకమైన రాష్ట్రంలోనే ఒక పేరుంది. నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి ఈ మహానాడుకి ప్రత్యేకమైన 2026 మహానాడు నిలబడిపోద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చూస్తే ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి మహానాడు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే నెల్లూరు జిల్లాలో ఈరోజు ఫస్ట్ టీడీపీ ఆవిర్భావం అయిన తర్వాత ఫస్ట్ మహానాడు, తొలి మహానాడు కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనాలు ఏ విధంగా రావచ్చు అనుకో? ఈ మహానాడు చాలా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సూపర్ 6 హామీలు నెరవేర్చడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోవటం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి ప్రధాన నాంది ఈరోజు ఈ మహానాడు జరగటం, మా కావలి నియోజకవర్గానికి పక్కనే ఇది జరగటం. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ముందు ఇక్కడంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే ప్రాంతం కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకమైన ఇది ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మరొకరు టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు దేవా గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగేస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని మీ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాజరవ్వడం జరిగింది. రేపు మహానాడికి ఏ విధంగా ఉండబోతున్నాను? అందరికీ నమస్కారం. టీడీపీ ఆవిర్భించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది కోవూరు నియోజకవర్గంలో. అయితే కోవూరు నియోజకవర్గం అయినా కూడా కావలికి అతి దగ్గరగా ఉండే సమీపం రాచర్లపాడు, మరి నెల్లూరుకి కావలికి మధ్యలో ఉన్న ప్రాంతం. ఈ జిల్లాలో దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా 29వ తారీఖు జరిగే మహానాడు సభకు జనాలు సమీకరించేందుకు అప్పుడే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే మా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మేము కావలి నుంచి కూడా ఎక్కువ మందిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సభని విజయవంతం చేయడానికి శాయశక్తులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ హరీష్ మధు, CMD న్యూస్, రాచర్లపాడు నుంచి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS MS OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.